కాబట్టి ఎలక్షన్ల కేసులో ప్రతిపక్షాలను పెద్ద నాయకులైన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే మేము గెలవచ్చు అని ఆలోచనతో రాజకీయ కుట్రతో చేసిన కేసులని మేము భావిస్తున్నాం. సరే, సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి చేస్తున్న ప్రయత్నాలంతా కూడా చేయనియండి. కాకపోతే రేపు ప్రజలు తీర్పిస్తారు కదా ఈ కేసులో వాస్తవాలు ఏంటి, ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు తీసుకున్నారు, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఇప్పటికీ ఆ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సిమెంట్స్ కానీ డిజైన్ టెక్ కానీ చాలా రాష్ట్రాలు కార్యక్రమాలు చేస్తున్నాయి. సో ఈ షా అనే వ్యక్తి రావటం, ఈ అప్రూవల్ గా మారటం, గతంలో సిబిఐ అరెస్ట్ చేశారని ఇవన్నీ చూసిన సందర్భాలు చూసినప్పుడు అప్పుడు కూడా ఆయన బెయిల్ ఇచ్చారు. ఏ కారణాలు ఇచ్చారో నాకు లాయర్ చదువుకున్న వాళ్ళు చెప్తారు. కాకపోతే ఏంటంటే మేమైతే చాలా సీరియస్ గా ఉన్నాం. వ్యవహారం అంతా కూడా పరిశీలిస్తున్నాం. చాలా క్లియర్ గా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఇబ్బంది కలగదు. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి కూడా తేగలని స్పష్టంగా చెప్పాలి. రైట్. రఘునాథ్ బాబు గారు మీరేమనుకుంటున్నారు? ఇది ఏదైనా ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఎలా బయటకు వచ్చిందంటే ఫస్ట్ లో అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడే ఎలా వచ్చిందంటే ఒక చోట ఈ పూనాలో ఆ జిఎస్టి కంపెనీ వాళ్ళు జిఎస్టి ఇన్పుట్ తీసుకున్నారు. ఈ వాళ్ళు చేసిన కొన్ని పేమెంట్లకి అవి బోగస్ కాబట్టి వాటికి జిఎస్టి కట్టకుండా చేశారు. అక్కడ జిఎస్టి వాళ్ళు దీన్ని పట్టుకుని దాని మీద ఒక పక్కన ఈడీకి ఒక పక్కన స్టేట్ గవర్నమెంట్కి మనకి ఇవ్వటం జరిగింది. అయితే మన స్టేట్ గవర్నమెంట్లో అదేం పెద్ద ఏ తప్పు జరగలేదు. తర్వాత జిఎస్టి కట్టేసినట్టున్నారు వాళ్ళు అలా దట్ ఈస్ హౌ ద ఎంటైర్ కేస్ స్టార్టెడ్ అని బయట. అయితే ఈ సేమెంట్స్ ఈ 90-10 అది కూడా ఆ సేమెంట్స్ వాళ్ళే మళ్ళీ ఎక్కడ ఈ 90% ఎవరికి ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు 90%. రియల్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ 300 వాళ్ళు 2700 కోట్లు వాళ్ళేమి ఇవ్వలేదు. సరే, అది ఒక ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, ఆ చంద్రకాంత్ షా అనే వాళ్ళ అప్రూవర్గా వచ్చేదో చెప్తున్నాడు. అని చంద్ర గారు అన్నట్టు మనం మరి చట్టం అనుకుంటాం చేసుకుంటే కోర్టులు ఉంటాయి, 3 కోర్టులు ఉంటాయి, మరి ఎంతమంది జడ్జిలు ఉంటారు. ఆ తర్వాత ఫైనల్ దీనిలో ఎవరికి ఏమవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఈలోపు ప్రభుత్వాలు మారితే కూడా ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇప్పటి వరకు అయితే ఈ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది కాబట్టి అదేంటి వాళ్ళు భవిష్యత్తులో ఎలాగ చేస్తారు, ఏ ప్రభుత్వంకి ఏం జరుగుతుంది అనేది అది కూడా ఒక మ్యాటర్ ఆఫ్ ఇదే. అయితే కొంతమంది దాన్ని సిబిఐకి వేస్తాం అది ఉండవల్ల ఆల్రెడీ వేసినట్టున్నాడు ఎక్కడ. దాని మీద కోర్టులు ఏం నిర్ణయిస్తాయి, ఇవన్నీ అసలు నిజంగా అక్కడ ఉంటేనే కదా అది లేదు అనేది చౌదరి గారు లేకపోతే వాదన కాదు ఉంది అనేది ఏడవ. కాబట్టి